హే విన్నర్స్, నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కువగా డిస్టర్బ్ చేస్తున్నాయా? లేదా నెగిటివ్ ఎమోషన్స్ ద్వారా మీరు లోగా ఫీల్ అవుతున్నారా? దెన్ దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. ఫ్రెండ్స్, మనలో నెగిటివ్ ఎమోషన్స్ ఎందుకు ఉంటాయి, నెగిటివ్ ఎమోషన్స్కి రీజన్ ఏంటి, ఆ నెగిటివ్ ఎమోషన్స్ని ఎలా అక్కడి నుంచి బయటపడాలి, అండ్ మన యొక్క లైఫ్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టు గెట్ వండర్ఫుల్ కంటెంట్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం బుక్స్ గురించి ఈ 2025లో ఎక్కువగా మాట్లాడుతున్నాం. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్ ఆన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బై డాక్టర్ డేనియల్ గోల్మెన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ వై ఇట్ మ్యాటర్స్ మోర్ దెన్ ఐక్యూ. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ బుక్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ రీసెంట్గా, ఐ మీన్ మేబీ 20 years నుంచి చాలా ఫేమస్గా అయింది. ఎందుకంటే అంతకుముందు అందరూ ఏమనుకునేవారంటే ఐక్యూ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఎస్, మనందరికీ తెలుసు ఇంటెలిజెన్స్ కోషంట్ అంటే ఐక్యూ. మన లైఫ్లో ఐక్యూ ఉంటేనే మనకు ఫిజిక్స్ అయినా సరే, కెమిస్ట్రీ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే మార్క్స్ ఉంటాయి. మీరు 10th నుంచి, ఇంటర్ నుంచి, గ్రాడ్యుయేషన్ నుంచి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఏదైనా చూడండి, ఐక్యూ ఉన్న వాళ్ళందరూ కూడా స్కూల్లో, క్లాస్లో వాళ్ళు టాప్లో ఉంటారు. అంటే యూనివర్సిటీలో టాప్ రావాలంటే మనకు కావాల్సింది ఏంటి? ఐక్యూ. బట్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే, మంచి రిలేషన్షిప్ ఉండాలంటే, లేదా మంచి క్వాలిటీ లైఫ్లో మనం జీవించాలి అంటే మనకు ఉండాల్సింది ఏంటి? ఈక్యూ. సో దిస్ బుక్ టెల్స్ యూ దట్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. అంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ కంటే కూడా ఇంపార్టెంట్ అని ఎందుకు అంటారు? లెట్ us అండర్స్టాండ్. మై డియర్ ఫ్రెండ్స్, మనం ప్రతి కంపెనీలో, ప్రతి ఆఫీస్లో చూసినట్టయితే ఒక మినిమం క్వాలిఫికేషన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ఒక డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్ అనేది కంపల్సరీగా ఉండాలి. నౌ రిమెంబర్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ మినిమం క్వాలిఫికేషన్ ఏదైతే కావాలో అది ఉంది. బికాస్ దే ఆర్ ఆల్ ఫ్రమ్ బీటెక్, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ఇంజనీరింగ్. బట్ అక్కడ ఉన్న కొంతమంది పీపుల్ని మనం చూస్తే, ఎవరైతే టాప్ మోస్ట్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకు ఉన్న స్కిల్స్ ఏంటి? డిసిషన్ మేకింగ్ స్కిల్స్. వాళ్ళు చాలా బాగా డిసిషన్ తీసుకుంటారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్, వాళ్ళు ఒకరితో మన ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం కలిసే పీపుల్తో, మన ఫ్యామిలీ మెంబర్స్తో మన రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇదంతా కూడా మనం ఇంటర్పర్సనల్ స్కిల్ అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రాపర్సనల్ స్కిల్. ఇప్పుడు నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడు నా ఇమోషన్స్ ఏంటి? బికాస్ చాలామంది నెగిటివ్ ఎమోషన్స్ ఉండడం తప్పుగా అనుకుంటారు. బట్ మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫియర్, ఇప్పుడు మీరు చూడండి, ఫియర్ అనేది లేకుంటే మనం జాగ్రత్తలు తీసుకుంటామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కోవిడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరిలో ఏం చూసారు? ఎవ్రీబడి వాజ్ యూజింగ్ వాట్? శానిటైజర్ అవ్వచ్చు, మాస్క్ అవ్వచ్చు, ఇవన్నీ యూజ్ చేయడం ఏంటంటే బికాస్ దిర్ ఇస్ అ ఫియర్ విచ్ ప్రొటెక్ట్స్ అస్. సో మీరు ఒక రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు ఆ ఫియర్ అనేది ఉండాలి. ఆ ఫియర్ ద్వారా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. సో ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా మనం దాన్ని ఏమనుకుంటామంటే, ఈ నెగిటివ్ ఎమోషన్ నాలో ఉండద్దు. బట్ యాక్చువల్లీ ఆ నెగిటివ్ ఎమోషన్ ద్వారా మనని మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. అండ్ ప్రతి నెగిటివ్ ఎమోషన్ వెనకాల కూడా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్. అంటే ఒక నెగిటివ్, ఎవరినైతే మనం విలన్ లాగా చూస్తున్నామో, ఆ విలన్ ఉన్నాడు కాబట్టి హీరో ఎలివేట్ అవుతాడు సినిమాలో, రైట్? సో ఆ హీరో లేనిది, ఆ విలన్ లేనిది హీరో ఎప్పుడో ఎలివేట్ అవ్వరు. సేమ్ థింగ్, నెగిటివ్ ఎమోషన్స్ లేనివి మన పాజిటివ్ ఎమోషన్స్ గురించి మనకు అర్థం కాదు. సో ఎగ్జాంపుల్తో నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పర్సన్ పట్ల లేదా ఒక ఇన్స్టిట్యూషన్ పట్ల మీకు కోపంగా ఉన్నారు, ఎక్కువగా కోపం వస్తుంది అంటే బేసికల్లీ అక్కడ ఒక రూల్ డ్రా చేశారు మీరు. ఎస్, ఆ రూల్ ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు, అందువల్ల మీకు కోపం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఎవ్రీబడి షుడ్ కమ్ ఆన్ టైమ్ ఎట్ 9 o'clock. 9 o'clock రావాల్సిందే, అందరూ 9, 9:05, 9:15కి వచ్చేస్తే కోపం వస్తుంది. అంటే వాళ్ళు ఒక రూల్ బ్రేక్ చేస్తున్నారు. అంటే మీరు మీ అన్కాన్షియస్ మైండ్లో ఒక రూల్ పెట్టుకున్నారు, నా పైన ఎవరు అరవద్దు, నాకెవరు రిటర్న్గా మాట్లాడొద్దు, నన్ను ఎవరైనా రిజెక్ట్ చేస్తే నేను ఒప్పుకోను. ఎవరైనా రిజెక్ట్ చేస్తున్నారు లేదా మీ మాటను ఎవరైనా ఒప్పుకోవట్లేదు, మీకు కోపం వస్తుంది. యూఆర్ ఫీలింగ్ యాంగ్రీ. అంటే అన్కాన్షియస్గా మీరు ఒక రూల్ సెట్ చేసుకున్నారు, ఆ రూల్ అప్లికేబుల్ అవ్వట్లేదు అక్కడ, ఆ రూల్ని ఎవరో బ్రేక్ చేస్తున్నారు, అందుకని మీకు కోపం వస్తుంది. నౌ ఇట్ ఇస్ అ టైమ్ టు చెక్ ద రూల్. ఎందుకంటే ఎవరైనా మీతో అగేన్స్ట్గా మాట్లాడుతుంటే దే ఆర్ నాట్ రిజెక్టింగ్ యూ, దే ఆర్ యాక్చువల్లీ టెలింగ్ దేర్ ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు మీకు ఇస్తున్నారు. సో మనకు వచ్చే ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా సరే, ఫ్రస్ట్రేషన్ అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ వేరు, యాక్చువల్గా మీరున్న లైఫ్ వేరు.
మీ ఎక్స్పెక్టేషన్ ఇక్కడ ఉన్నాయి, మీ యాక్చువల్ లైఫ్ ఇక్కడ ఉంది. అందువల్ల దెర్ ఈస్ అ ఫ్రస్ట్రేషన్. సో అది ఫ్రస్ట్రేషన్ అయినా సరే, యాంగర్ అయినా సరే, ఫియర్ అయినా సరే, వర్రీ అయినా సరే, మీరు ఒకటి అనుకుంటున్నారు అది అవ్వట్లేదు, అందువల్ల వర్రీగా ఫీల్ అవుతున్నారు. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వట్లేదు, అందువల్ల వర్రీగా ఫీల్ అవుతుంది. సో ఏ నెగిటివ్ ఎమోషన్ అయినా సరే ఇక్కడ మనం దాన్ని గమనించాల్సింది ఏంటంటే ఇట్ ఇస్ అన్ యాక్షన్ సిగ్నల్. ఒక యాక్షన్ సిగ్నల్ అండి. యాక్షన్ తీసుకోమని చెప్తూ ఉంటుంది. యాక్షన్ తీసుకునేంత వరకు అలానే ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ కంటే ముందు అంటే ఈరోజు రాత్రి నుంచే మీరు చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతుంది. ఆ యాంగ్జైటీ ఎంతసేపు ఉంటుంది? టిల్ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అంటే రేపటి గురించి ఇప్పుడు ప్రిపేర్ అయ్యేంత వరకు యాంగ్జైటీ, ఆ రెస్ట్లెస్నెస్ మీలో ఉంటుంది. కావాల్సింది ఏంటి? ఇమీడియట్గా ప్రిపరేషన్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ అయ్యేంత వరకు యాంగ్జైటీ మనలో అలానే ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే మీరు ఆ నెగిటివ్ ఎమోషన్ ఎంత తొందరగా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకొని ఎంత తొందరగా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే యాక్షన్ తీసుకోనంత వరకు ఆ నెగిటివ్ ఎమోషన్ అలానే ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రతి నెగిటివ్ ఎమోషన్ కూడా మన బాడీలో ఉంది, అది మన బ్రెయిన్లో ఉంది, అది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇమోషన్ ఇంటెలిజెన్స్ అనే బుక్లో డానియల్ గోల్డ్మ్యాన్ చాలా క్లియర్ టిప్స్తో మనని మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ మన పక్క వాళ్ళని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని 4 సింపుల్ టిప్స్. అందరూ ఈ బుక్ చదవండి. అండ్ దర్ ఇస్ అ వండర్ఫుల్ నాలెడ్జ్ ఇన్ దిస్ డానియల్ గోల్డ్మ్యాన్స్ ఇమోషన్ ఇంటెలిజెన్స్ బుక్. ఇక్కడ ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే సెల్ఫ్ అవేర్నెస్. మనలో ఉన్న ఇమోషన్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే మనం డే అంతా మన ఇమోషన్స్ ఎలా ఉంటున్నాయి. చాలామంది కోపంగా ఉంటారు, వర్రీగా ఉంటారు, టెన్షన్లో ఉంటారు. అది పక్క వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి మాత్రం తెలియదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అవేర్ ఆఫ్ దిస్ ఎమోషన్. ఇవన్నీ నాలో ఉన్నాయి అని గుర్తించాలి. ఫస్ట్ ఆ ఎమోషన్ పేరు ఇవ్వగానే అక్కడ మనం ఏం చేసామంటే ఆ ఎమోషన్లో లేమండి, ఒక పార్ట్ ఉంది విచ్ ఇస్ కాల్డ్ ఇంటెలెక్చువల్ పార్ట్. సో మన దగ్గర 2 బ్రెయిన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే నియోకార్టెక్స్, సెకండ్ ఏంటంటే లింబిక్ బ్రెయిన్ విచ్ ఇస్ కాల్డ్ ఇమోషనల్ బ్రెయిన్. సో ఇమోషనల్ బ్రెయిన్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఇంటెలిజెంట్ బ్రెయిన్ పనిచేయదు. ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఏంటి? నియోకార్టెక్స్. నియోకార్టెక్స్ అనేది విచ్ ఇస్ అ రీసెంట్ పార్ట్. సో మన ఇవల్యూషన్లో ఇప్పుడిప్పుడే మనకు వచ్చింది, లాస్ట్ 10,000 years మాత్రమే మనకు వచ్చింది. ఎందుకంటే ముందు ఈ నియోకార్టెక్స్ మన దగ్గర లేదు. మన దగ్గర ఉందో ఏంటి? లింబిక్ బ్రెయిన్ మాత్రమే. లింబిక్ బ్రెయిన్ ఏం చేస్తుంది? ఓన్లీ ఫియర్, ఫ్లైట్ అండ్ ఫైట్ మాత్రమే. ఎప్పుడు పెయిన్ని చూస్తూ ఉంటుంది. దీని కంట్రోల్ ఉంటుంది అమిగ్డాలా. అమిగ్డాలా ప్రతి సెన్సేషన్ని గమనిస్తుంటుంది. బయట ఎక్కడైనా డేంజర్ ఉంటే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. నౌ ఈ ఫియర్ అండ్ ఫైట్ అండ్ ఫ్లైట్లో నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి మనం ఇంటెలిజెన్స్ పార్ట్లోకి వెళ్ళాలి విచ్ ఇస్ నియోకార్టెక్స్. ఎస్, నేను ఇప్పుడు కోపంగా ఫీల్ అవుతాను, నేను ఇప్పుడు టెన్షన్గా ఫీల్ అవుతాను, యాంగ్జైటీలో ఉన్నాను, ఇప్పుడు వర్రీలో ఉన్నాను. ద మూమెంట్ మనం ఎప్పుడైతే మన ఇమోషన్ని గమనించడం స్టార్ట్ చేసామో ఆ ఇమోషన్ కొద్ది కొద్దిగా ఏం జరుగుతుంది? అది న్యూట్రల్లోకి వస్తాయి. వీ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ దట్ సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. సెల్ఫ్ అవేర్నెస్లో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ అవర్ ఇమోషన్స్ అండ్ నేమ్ ద ఇమోషన్. ఇక్కడ దానికి నేమ్ చేయాలి. వాట్ ఈస్ దట్ ఇమోషన్? దాని ఇంటెన్సిటీ ఎలా ఉంది 1 to 10 స్కేల్లో. ద మూమెంట్ మనం దానికి ఎప్పుడైతే నేమ్ ఇచ్చామో ఇమీడియట్గా వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ లింబిక్ బ్రెయిన్ టు నియోకార్టెక్స్. నియోకార్టెక్స్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఎస్, ఈ ఇమోషన్ ఉంది, ఇప్పుడు ఇమోషన్ నుంచి నేను బయటకు రావాలి. అండ్ దిస్ ఇమోషన్ ఈజ్ నాట్ మీ. ఇమోషన్ వేరు, మీరు వేరు. ఎందుకంటే మీరు గమనిస్తున్నారు ఇప్పుడు ఆ ఇమోషన్. ఎస్, నేను టెన్షన్గా ఫీల్ అవుతుంది, నేను వర్రీగా ఫీల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ దట్ ఇమీడియట్గా ఇప్పుడు ఆ ఎమోషన్ వచ్చిందంటే దాని వెనకాల ఒక యాక్షన్ సిగ్నల్ ఉంది. వాట్ ఈస్ యాక్షన్ సిగ్నల్? రేపు మీటింగ్ ఉంది, మీరు ప్రిపేర్ అవ్వాలి. లేదా మీరు ఒక రూల్ తయారు చేసుకున్నారు, ఆ రూల్ అప్లై అవ్వట్లేదు, లేదా ఆ రూల్ని ఎవరైనా బ్రేక్ చేస్తున్నారు, కోపంగా ఉన్నారు మీరు, రైట్? సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎస్, ఇప్పుడు ఒక యాక్షన్ తీసుకున్నంతసేపు ఇమోషన్ నాలో అలానే ఉంటుంది. అండ్ ఈజ్ ఇట్ వ్యాలిడ్ ఆర్ నాట్ అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఫ్రెండ్స్, రిమెంబర్, మనం బయట చాలా చూస్తుంటామండి. మార్కెట్కి వెళ్ళారు లేదా మీరు ఒక షాపింగ్కి వెళ్ళారు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ డోంట్ వాంట్. నాకు ఏవైతే కావాలో మనం తీసుకొని వచ్చేస్తాం, ఏవైతే వద్దో దానికి అది మనకు తెలుసు, ఇవన్నీ నాకు వద్దు, వీ డోంట్ టేక్ ఇట్. వాట్ వీ వాంట్ అనేది మాత్రమే తీసుకుంటాం. సో మనకు కూడా ప్రతిరోజు 60,000 to 90,000 థాట్స్ ప్రతిరోజు వస్తుంటాయి. దాంట్లో కొన్ని అన్వాంటెడ్ థాట్స్ ఉంటాయి, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎస్, ఐ జస్ట్ సే నో టు దెమ్. అండ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ప్రతి థాట్ని మనం నమ్మాల్సిన అవసరం లేదండి. లేదంటే అన్ని థాట్స్ వస్తూ ఉంటాయి అండ్ మనని మనం థాట్స్తో కనెక్ట్ చేసుకోవద్దు.
ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఒక ఎగ్జామ్ ఉంది, మీరు ప్రిపరేషన్ చేస్తున్నారు, మీరు ఒక మంచి బుక్ రీడ్ చేస్తున్నారు, ఇంకా మీరు ఈ రోజు నుంచి ఒక గోల్ని అచీవ్ చేయాలని ఒక స్ట్రాంగ్ విల్ పవర్తో ఉన్నారు. సడన్గా ఒక థాట్ వస్తుంది, వస్తే ఎలా ఉంటుంది, పాట వింటే ఎలా ఉంటుంది, గేమ్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది, ఎస్ ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు ఒకసారి నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. సో ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ప్రతి థాట్ని మనం గమనించాల్సి, ప్రతి థాట్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ థాట్ వస్తుంది, గమనించండి, అది వెళ్ళిపోతుంది. థాట్ వస్తుంది, గమనించండి. సో సెల్ఫ్ అవేర్నెస్లో ఉండండి. సెల్ఫ్ అవేర్నెస్ అంటే బికమ్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ఎమోషన్స్, బికమ్ అవేర్ ఆఫ్ థాట్స్. అండ్ ప్రతి థాట్ని మనతో మనం కనెక్ట్ చేయాల్సిన అవసరం లేనే లేదు. సో థాట్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి, ఎమోషన్స్ వస్తుంటాయి, వెళ్తుంటాయి. అక్కడ ఆల్రెడీ మన సబ్ కాన్షియస్ మైండ్ దానిలో అయిపోయింది. సో ఇక్కడ మన కాన్షియస్నెస్ని మనం పెంచుతూ ఉండాలి, అవేర్నెస్లో ఉండాలి, కాన్షియస్గా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ సెల్ఫ్ అవేర్నెస్ తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమోషన్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా అది బాడీలోకి వెళ్తుంది, అంటే మన బాడీలో ఫీలింగ్గా మారుతుంది. ఫస్ట్ థాట్ క్రియేట్ అయిన తర్వాత అది ఎమోషన్గా క్రియేట్ అయిన తర్వాత ఫీలింగ్లోకి వెళ్తుంది. ఫీలింగ్ అంటే మన బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాంగర్లో ఏం జరుగుతుంది, కోపంగా ఉన్నప్పుడు హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది, బ్రీతింగ్ రేట్ ఫాస్ట్ అవుతుంది, మాటలు తడబడుతూ ఉంటాయి, చెమటలు పట్టేస్తుంటాయి. అంటే ఇప్పుడు అది బాడీలోకి వచ్చేసి జస్ట్ థాట్ లోపల ఉన్నప్పుడు అర్థం కాకపోకుంటే అట్లీస్ట్ ఇప్పుడైనా మనకు అర్థం అవ్వదు. కాన్షియస్గా లో బ్రీతింగ్ని మనం, కాన్షియస్గా మసల్ని మనం రిలాక్స్ చేస్తూ ఉండాలి, కాన్షియస్గా కౌంట్ ఫ్రమ్ 10 to 1, కాన్షియస్గా కొద్దిగా డిలే చేయండి, రెస్పాండ్ చేయడానికి డిలే చేయండి. కోపంలో మనం అనే ప్రతి మాట లేదా మనం చేసుకునే ప్రతి యాక్షన్ చాలా చాలా డేంజరస్గా, చాలా రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. చాలామంది జాబ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, కోల్పోతున్నారు. దీనివల్ల మనం గమనించాల్సింది ఏంటి, మనం రోడ్ రేజ్ అవ్వచ్చు, అసలు చిన్న చిన్న వాటికి సూసైడ్ చేసుకోవడము, నేను ఫ్యామిలీ నుంచి బయటికి వెళ్ళిపోవడం, అంతా కూడా ఆ ఇమోషన్స్, ఆ నెగిటివ్ ఎమోషన్ ఉన్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకుండా అలాంటి రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ టైంలో యూ హ్యావ్ టు జస్ట్ గివ్ టైం. ఆ పర్టికులర్ టైంలో మేబీ 10 సెకండ్స్లో ఏం జరుగుతుంది, ఆ కెమికల్ అంతా కూడా కంప్లీట్గా న్యూట్రల్ అయిపోతుంది. కెమికల్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది, ఎమోషన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. అండ్ ఎమోషన్ లాజిక్ రెండు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఎమోషన్ మాత్రమే గెలుస్తుంది. అంటే ఎమోషన్ ముందు లాజిక్ అనేది న్యూట్రల్ అవుతుంది. ఎప్పుడైనా సరే ఎమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు టేక్ ఎనీ డిసిజన్. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఆ ఎమోషన్ని మీరు మేనేజ్ చేయాలి. ఎమోషన్ మీలో ఉంది, ఎస్ ఆ హష్ అండ్ రష్, ఆ కెమికల్ యొక్క హష్ అండ్ రష్ ఉంది, అడ్రినాలిన్ వర్క్ అవుతుంది, కార్టిసాల్ వర్క్ అవుతుంది, స్ట్రెస్ హార్మోన్ వర్క్ అవుతున్నాయి, బాడీలో ఆ మసిల్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్ అవుతున్నాయి, యాక్షన్ తీసుకోవడానికి, కోప్పడడానికి రెడీగా ఉన్నారు. బట్ దిస్ ఇస్ ద వేర్ ఇలా ఉన్న యానిమల్ నుంచి మేము హ్యూమన్ అంటే ఇక్కడే కంప్లీట్ చేంజ్ అనేది ఉంటుంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ మేనేజ్మెంట్, ట్రాన్స్ఫార్మ్ యువర్ ఎమోషన్. అండ్ సేమ్ వే మీలో ఎలాగైతే ఇవన్నీ జరుగుతున్నాయో మీ వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, నేబర్ అవ్వచ్చు, మదర్ ఇన్ లా అవ్వచ్చు, ఫాదర్ ఇన్ లా అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వాళ్ళలో కూడా ఇలాంటివి జరుగుతుంది. సో డోంట్ జస్ట్ గివ్ మీనింగ్ టు ఎవ్రీథింగ్. ఎస్ మీరు ఆ రోజు అలా అన్నారు, ఈరోజు ఇలా అన్నారు, సరిగా చూడట్లేదు అంటూ డోంట్ గో విత్ దట్ ఎమోషన్స్. ఎందుకంటే ఆ ఎమోషన్ ఉన్నప్పుడు వాళ్ళు అలా బిహేవ్ చేశారు. వీఆర్ బియాండ్ అవర్ బిహేవియర్, వీఆర్ బిగ్గర్ దెన్ అవర్ ఎమోషన్, వీఆర్ బియాండ్ అవర్ ఎమోషన్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనని మనం అవేర్నెస్ చేసుకున్నప్పుడు మనలో ఎలాగైతే ఈ థాట్స్ వస్తాయి, అన్వాంటెడ్ ఎమోషన్ అయితే వస్తుంటాయి, పక్క వాళ్ళలో కూడా అదే విధంగా జరుగుతుంది. వాళ్ళలో కూడా అలాంటి నెగిటివ్ ఎమోషన్ అప్పుడు రేస్ అవుతుంటాయి, అప్పుడు ఆ ఎమోషన్స్ వస్తుంటాయి. అండ్ వాళ్ళ బిహేవియర్ అలా ఉంది, దాన్ని గమనించాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అదర్స్, రెస్పెక్ట్ అదర్స్ అండ్ మేనేజ్ అదర్స్. వాళ్ళతో ఎంపతిగా ఉండడం. ఎస్ ఒకడు ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, ఇంటికి వచ్చాడు, ఏడుస్తున్నాడు, ఆ పేరెంట్ ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఎగ్జామ్లో ఇంతే, నువ్వు వేస్ట్ గాడివి, నువ్వు ఎందుకు పనికిరావు అంటే యాక్చువల్గా దట్ మైండ్ సెట్, ఆ పిల్లాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎస్ ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వర్త్లెస్ అని సెట్ క్రియేట్. సో అలాంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు ప్లీజ్ ఇక్కడ ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. సెల్ఫ్ అవేర్నెస్, మేనేజ్ యువర్ ఎమోషన్స్, అండర్స్టాండ్ అదర్స్, మేనేజ్ దేర్ ఎమోషన్, ఎంపతి. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. ఎమోషన్ ఇంటెలిజెన్స్లో నేను కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దెర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియో ఇంటెలిజెన్స్ అండ్ ఈఎఫ్టీ అనే టెక్నిక్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో దట్ నెగిటివ్ ఎమోషన్ నుంచి మీరు ఈజీగా బయటకు వస్తారు అండ్ 100% ఈ లైఫ్ని మీరు అప్డేట్ చేసుకుంటుంటారు. సో దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్ మీకు ఎక్కువగా వస్తున్నాయి యాంగర్, ఫియర్, వరీ, టెన్షన్ ఏదైనా సరే
Understand that it is an action signal. Action తీసుకోండి. Understand that this emotion is part of you. Have to deal with it. దాన్ని డీల్ చేయాలి. Transform that into positive emotion and make your life wonderful and the best. Yes, wishing you bundle of success and tons of happiness and millions and billions of taxation and success for you. See you in the next video. Please subscribe చేయండి, share చేయండి, comment in the chat box, comment section లో పెట్టండి. I'm sorry, please forgive me, thank you, I love you. This is what you are saying to yourself. That creates a magic so much.